పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నాయకుల వల్ల జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టులపై దాడుల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనేక చూసాం మనం రాప్తాడులో గతంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరి మీద ఏ రకంగా దాడులు చేశారు. ఇదే ధర్మవరానికి సంబంధించిన అతన్ని పెనుగొండ అచ్చిలమత్తూరు దగ్గర దాడి చేసి కొట్టారు. ఇది ఆ ధర్మవరం ఎమ్మెల్యే మనుషులు బీజేపీ కార్యకర్తలు ధర్మవరంలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంటే ఈ రౌడీలు వెళ్లి అక్కడ వాళ్ళని దాడి తలలు బౌలు కొట్టారు. వీళ్ళు ఇవాళ మళ్ళీ అదే పని చేస్తున్నారు. ప్రజాధనాన్ని సాక్షికి దోచిపెట్టి ఇవాళ మిగతా పత్రికల మీద వీటి మీద దుమ్మెత్తి పోస్తూ మోసగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించాల్సి ఉంది. మేము కూడా కోరడం జరిగింది ఎడిటర్స్ గిల్డ్కి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఇటువంటి రౌడీ పార్టీలను చూసాం, రౌడీ వ్యక్తులను చూసాం, రౌడీ పత్రికలను చూడాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. రౌడీ ఛానళ్లు కూడా వచ్చేసాయి. దౌర్జన్యాలు చేసి మళ్ళీ వాటిని మసిపూసి మారేడు కోసి అబద్ధాలుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.